చచ్చిపోతామని మాట్లాడినా ఎందుకు అంటే కూడా ఎందుకు లాక్కోబోతున్నారు? ఏం జరిగిందో చెప్పండి. మీరు ఏం మాట్లాడండి మీ కొడుకుతోటి మీరు? మరి ఎందుకు వచ్చారు ఇంత దూరము? చచ్చిపోవడానికి. ఒక నిమిషం కలిసింది కదా, ఏం జరిగింది? మాతో మాట్లాడాలి. ఎందుకు మాట్లాడలేదు? మీరు వచ్చింది కదా. ఎందుకంటే అంత దూరం వచ్చింది కదా. ఇప్పుడు వచ్చింది తమ్ముతోని. చెప్పండి, అన్ని తెలిసే చేస్తారా? మీకు ఎన్ని డబ్బులు కావాలో నేను ఇస్తానండి. చెప్తాను మార్క్స్ ఉన్నది ఇచ్చేది ఇంకా బాగా ఇచ్చేది ఉన్నది. ఇస్తే ఇస్తా. కాదండి, ఇప్పుడు మీడియా వస్తుంది. ఇప్పుడు మీ తమ్ముడు పైన అలిగేషన్స్ ఉన్నాయి, మీ కుటుంబం పైన అలిగేషన్స్ ఉన్నాయి. వాటికి సమాధానాలు ఇవ్వాలా లేదా? ఎందుకు ఏం లేవు? మరి మీ అకౌంట్ లో మీరే మెయింటైన్ చేస్తున్నారు. తమ్ముడు డబ్బులు మెయింటైన్ చేస్తున్నారు. మరి ఎవరికి సంబంధం? మాట్లాడచ్చు కదా, ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఏదో తప్పు చేసిన అసలు మీరేమైతారు వాళ్ళకి ఉన్నది చెప్పండి. మరి ఏం తెలియండి, ఏం సంబంధం లేదు, మీరు ఇంటి దాకా వచ్చారా? మీ మామని పట్టుకొని వచ్చారు. లోపల చూసిండ్రా మరి శ్రీనివాస్ ని? ఏమడిగాడు శ్రీనివాస్ ఏమడిగాడు మిమ్మల్ని? ఏమన్నాడు? ఏంటంటే ఏమంటుంది వాళ్ళక్క? ఏం చెప్పట్లే అసలు. ఒక నిమిషం, లోపల ఏం మాట్లాడారు? కనీసం ఏమన్నాడు? అదే ఏం మాట్లాడలేదు, మేము చూడలేదు, కళ్ళలేదని వాళ్ళ నాన్న ఇప్పుడు అన్నారు కదా మీడియాతో. సరే అతను అకౌంట్ 2 కోట్లు ఉన్నాయి అంటారు తెలుసా? ఒక నిమిషం ఆగండి. ఆగు కాదు, ఏగు కాదు. మీరు ఇక్కడ బరాబర్ సమాధానం చెప్పి ఇక్కడి నుంచి మరి మీరే మమ్మల్ని కొట్టేటట్టున్నారు. మేము చేసింది మీ తమ్ముడితో ఏం మాట్లాడారు? మీ తమ్ముడితో ఏం మాట్లాడారు? మీ తమ్ముడు ఏం చెప్పారు? ఏం చెప్పాడు? కాదు, ఏం మాట్లాడారు మీ తమ్ముడితో? ఏం మాట్లాడలేదమ్మా. ఆయన గంటన్నరమ్మా లోపల సరే సరే సరే, ఒక మాట చెప్పండి. ఆగండి ఆగండి, వెళ్ళడానికి వీళ్ళది. ఆటో వస్తుంది, ఆటో ఎక్కడికి? మేము ఎక్కిస్తాం మిమ్మల్ని ఆటో. చెప్పండి. మేము ఇవ్వండి మేము భాషల్లోనే ఉన్నాం. సమాధానం చెప్పేసి వెళ్ళిపోండి. మీడియా పైన విరుచుకుపడటం కాదు, మీడియాని చేసిన దానికి దేవుడు దెయ్యం అని చెప్పి తిరిగినాడు కదా. ఇవాళ అందరూ ప్రశ్నిస్తారు కాబట్టి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీ తమ్ముడు ఇట్లా పూజలు చేస్తుంది నీకు తెలుసా?
పూజలు చేస్తాడు. డబ్బులు తీసుకున్నది తెలుసా నీకు? తెలీదు. 2 కోట్లు మీ అకౌంట్ లో ఎట్లుండే మరి? నీ తమ్ముడు అకౌంట్, నీ ఇంకో తమ్ముడు అకౌంట్ దర్శని మీ ఇంటికి వచ్చిందా? దర్శని మీ ఇంటికి వచ్చిందా? మీ ఇంటికి వస్తా అని చెప్తుంది. కాదు, మీ ఇంటికి తీసుకొచ్చాడంటగా మరి. వర్షని పెళ్లి చేశారంటగా మరి. తెలియకుండానే మీ దగ్గరికి వచ్చానని అమ్మాయి చెప్పిందా? నాకేం తెలుసు, నేను వేరే ఊరికి కాదు ఉన్నా. కాదు, ఇప్పుడు నీ తమ్ముడు చేసిన దానికి సమర్థిస్తున్నావా? మీ తమ్ముడు చేసిన దానికి సమర్థిస్తున్నావా? తొయ్యకట్లా మీడియంగా నువ్వు కూర్చుంటా తొయ్యకు. అడిగిన దానికి సమాధానం చెప్పి వెళ్ళిపోయే నుంచి ఎవరు పక్కన